హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శానిటరీ మేస్త్రిని. ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే చూస్తున్నారు కదా మీరు. సో ఒక సందు అనమాట, అంటే 4-5 ఇల్లు దాకా ఉన్నాయన్నమాట. అంటే ఒక ఖాళీ స్థలం ఉంది. దాంట్లో ఆ 5 ఇళ్ళకి ప్రత్యేకంగా వేరే ఒక లైన్ అయితే వేపిస్తాను అనమాట, సిమెంట్ రోడ్డుకి. అలాగే పక్క స్థలానికి ఉన్న గజం గ్యాప్ ఉంటే ఆ గ్యాప్ లో ఈ లైన్ అయితే జరిగింది. చూసారు కదా మీరు ఎన్ని వంకరలు ఉందో, అష్ట వంకరలు ఉన్నదన్నమాట. ఈ లైన్ వేయడానికి చాలా ఇబ్బంది అయితే పడ్డాం మేము. అసలు లెవెల్ ఎలా వేసుకోవాలి? మామూలుగా మన బిల్డింగ్ లో ఎప్పుడు కూడా దారానికి స్ట్రైట్ గా ఉంటాయి సందులు, ఇది అలా కాదనమాట. చాలా వంకరలు తిరిగి ఉంది. ఎలా చేసేందుకు కూడా మీకు వీడియో చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొత్తగా పని నేర్చుకున్న వాళ్ళకి ఇటువంటి ఎప్పుడైనా లైన్లు వేయాల్సి వచ్చినప్పుడు మీకు చాలా హెల్ప్ అవుతుంది ఈ వీడియో. సో దయచేసి స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఈ వీడియో నేను చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. లెవెల్ గురించి, అలాగే అసలు పైపులు ఎలా లైన్ చేసాం, చాంబర్స్ ఎక్కడ పెట్టాం, అలాగే అసలు అలా వంచడానికి మనకు వంపులు తిరుగుతున్నాయి కదా క్రాసులు తిరగడానికి ఎటువంటి జాగ్రత్త తీసుకున్నాం. ఇక్కడ లెవెల్ అనేది చాలా కీలకం అండి. అంటే మనం వంపులు ఉన్నాయి కదా, ఎంత వాటర్ పెడితే అంత వాటర్ పెట్టేయచ్చు అని అనుకోవచ్చు. సో ఏంటంటే ఇక్కడ మనకి ఈ కాలువకి అలాగే ఈ బారు సంబంధించిన లెవెల్ అనేది చాలా తక్కువగా ఉందన్నమాట. లెవెల్ అనేది పైప్కి అంటే 20 అడుగులకి ఇంచుమించు ఆ రంగం లెవెల్ పెట్టి లాక్కొచ్చాం అనమాట. ఆ రంగంగా లాక్కొచ్చాం. ఇటువంటి సిచ్యువేషన్ మీకు చాలా హెల్ప్ అవుతుంది ఈ వీడియో. ఓకే ఫ్రెండ్స్, మనం ఆలోచన వీడియోకి వెళ్ళిపోదామా. సో ఈ సిమెంట్ రోడ్ను చూసుకొని, మన కాలువను చూసుకొని ఇక్కడ ఒక లెవెల్ అయితే వేసుకున్నామండి. ఇక పుల్ల ముక్కకి మీకు శుద్ధ ముక్కతో గీసిన గీత కనబడుతుంది దగ్గరగా చూస్తే. సో ఇది ఖాయం చేసుకుని లెవెల్ వేసుకెళ్ళేవారు అనమాట. సో అసలు ఎక్కడెక్కడ వేసుకోవాలి, ఎలా చేసుకోవాలి కూడా మీకు చెప్తాను. ఇక్కడ చూసారు కదా రోడ్డు అనేది వంపు వచ్చింది. సో ఈ వంపును చూసుకొని మనం పైపు ఎంత లెంత్ వస్తుందో చూసుకొని అక్కడికి మనం ఒక లెవెల్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఎక్కడైతే ఫుల్గా బెండింగ్లు వస్తున్నాయో ఆ బెండింగ్ దగ్గర మనం చాంబర్తో మెయింటైన్ చేసుకోవాలి. పైపులు అయితే వంచలేం. మన శానిటరీ పైపులు అయితే వంగవు. అలాగే వీళ్ళకేంటంటే మ్యాన్ హోల్ కాకుండా మధ్యలో ఒక నీళ్లు వెళ్ళే జాలి ఒకటి కావాలన్నారు. అంటే వాళ్ళు కడుక్కున్నా కానీ, ఏం కార్లు కడుక్కున్నా కానీ, టాటలు కడుక్కున్నా కానీ నీళ్ళు వెళ్ళిపోయేలాగా 6 అంగుళాల టీ అయితే పెట్టాను చూస్తారు కదా. దాంట్లో స్క్వేర్ బీడ్ జాలీలు వస్తాయి అన్నమాట. 8 అంగుళాలు 6 అంగుళాల పైపులో 6 అంగుళాల జాలి ఉండవండి, తక్కువ. ఒకవేళ దొరికితే అదృష్టమే, కానీ ఎక్కువ మనకి స్క్వేర్ జాలీలు ఉంటాయి, బీడ్ జాలీలు. అవి ఏర్పాటు చేసుకోవడమే. సో ఈ రోడ్డు మీద మనకు కలిగిన నీళ్ళు ఆ ముక్క అయితే ఉంది కదా, సిమెంట్ రోడ్డు కాకుండా ఉన్న ఇప్పుడు పైప్ అయితే వేస్తున్నాం. దాన్ని ఈ కాంక్రీట్తో సిమెంట్ రోడ్లోనే వాళ్ళు కాంక్రీట్ వేసినప్పుడు వాటర్ అక్కడ పెట్టించుకుంటారు అన్నమాట, జీరోకి. దాంట్లోకి నీళ్ళు వెళ్ళిపోయేలాగా ఆ టీలోకి. సో అలాగే మనం ఇక్కడ ఎక్కడైతే మనకు టర్నింగ్లు వస్తున్నాయో అక్కడ చామలు అయితే మనం సెట్ చేయడం జరిగింది. ఆ సామాన్లు సెట్ చేసి మనం వంపులు దింపామన్నమాట. అలాగే మనకి చెప్పాను కదా, అవసరమైన చోట ఆ టీల దగ్గర కూడా మనకి ఈ లెవెల్ అయితే వేసుకొని ఎక్కడైతే మనకు టర్నింగ్ తిరుగుతుందో 20 అడుగులకి అంగుళం చొప్పున అయితే లెవెల్ తీసుకున్నామండి. ఆ రంగా అంటే మనం మామూలుగా అయితే 10 అడుగులకి అంగుళం పెడతాం, కానీ ఏంటంటే కాలువలోకి వెళ్ళిపోతాం పైప్ అనేది. దానివల్ల మనం కరెక్ట్గా 20 అడుగులకి అంగుళంతో అయితే లైన్ చేస్తాం. అంటే 10 అడుగులకి అరంగుళం పడింది అనమాట. ఇందాక వీడియోలో పొరపాటుగా చెప్పాను, చూసారుగా. అలాగే మనం పైప్ అంతా లైన్ చేసిన తర్వాత శుభ్రంగా మీకు కింద ఫస్ట్ దారానికి మనం పాయలు వేసుకోవాలండి. అంటే పైప్ వేయకముందే మనం పాయలు వేసుకున్నాం. లెవెల్ వేసి లెవెల్ కింద దిమ్మల్లాగా సున్నంతో అక్కడ బాగా బరకేసుకు దొరుకుతుంది అనమాట. ఇంచుమించుగా బేబీ సిప్స్ టైప్లో ఉంటుంది ఇసుక అనేది అక్కడ. దాంతో మనం పాయలు వేసేసి ఆ పాయల మీద ఈ సపోర్ట్ దిమ్మ కట్టడం. సో చూస్తారు కదా లైన్ అనేది ఇలాగ మనం ఎక్కడైతే టర్నింగ్ దగ్గర లెవెల్ వేసుకొని ఆ లెవెల్ని బట్టి వాటర్ పెట్టుకొని లెంత్ ఎంత ఉందో చూసుకొని మనం ఈ వాటర్ పెట్టుకుంటా డౌన్ చైర్ నుంచి లేపుకుంటే వెళ్ళాలన్నమాట. అలాగని ఎందుకంటే మనం ఫస్ట్ స్టార్టింగ్ లెవెల్ వేసుకోవాలని 160 అడుగులు వచ్చిందన్నమాట లైన్ వచ్చి. మనం 8 అంగుళాల వాటర్ అయితే పెట్టాం. అంటే 10 అడుగులకి అరంగుళం మాత్రమే వాటర్ పెట్టాం అనమాట. సో ఆ ప్రకారంగా మనం లైన్ వేయడం జరిగింది. అలాగే ఇలా లైన్ వేసినప్పుడు ఖచ్చితంగా మనం 20 అడుగులు వేసుకున్నా 40 అడుగులు వేసుకున్నా ఒకే బార్ ఉన్నప్పుడు కనీసం 40 అడుగుల లైన్ అయితే లెవెల్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మనం ఉంది కదా ఒకే బార్ దారం పెట్టేసామంటే దారం మనం ఎంత టైట్లో అయినా కొంచెం ఉంగుతూ ఉంటుంది అనమాట. అందుకని మనం 40 అడుగులకి ఒక లెవెల్కి అయితే పెట్టుకొని అక్కడికే మనం లెవెల్ వేసుకోవడం మంచిదండి. అలాగే మనం వేసిన తర్వాత ఖచ్చితంగా దిమ్మలు అయితే కట్టుకోవాలి. ఎందుకంటే రేపు పొద్దున మట్టి వేసిన వాటరింగ్ వేసినప్పుడు గుర్తుంచుకొని ఇది ఒక టిప్ అనమాట. 6 అంగుళాల పైపు లేపేస్తుంది అనమాట. సో మీకు లెవెల్గా అయితే కనబడుతున్నాయి కదా, అలా టర్నింగ్ల చోట మనం లెవెల్ అయితే వేసుకోవడం జరిగింది. దిమ్మలు అనేది ఇలా కట్టుకోవాలండి, లేదంటే ఏమవుతుందంటే ఈ పైపులు అనేది వంగుతూ ఉంటాయి. అలాగే టీ దగ్గర కూడా మనం దిమ్మలు అయితే కట్టుకోవాలండి. మీకు ఏంటంటే లైన్ వేసినప్పుడు చూపిస్తున్నాను. అలాగే చామల్లో మనం రెడీమేడ్ చామలు అయితే వాడాం. సో ఇది వచ్చి ఎండింగ్ అనమాట. సో ఇక్కడ మనం చూసారు కదా, ఎదురు ఖాళీ సైడ్ కనబడుతుంది. ఆ ఖాళీ సైడ్లో నీళ్లు దీంట్లో మనకి ఎలబెండ్ అయితే వచ్చిందనమాట. ఇక్కడ చామర్ కట్టకుండా ఎలబెండ్ పెట్టడం జరిగింది. ఎలబెండ్ రోడ్డు కన్నా కూడా మెరకు వస్తుంది అనమాట. అంటే మనం అక్కడ అరంగంలో
10 అడుగుల చొప్పున మనం లెవెల్ కాయ చేసుకొస్తే రోడ్డు కన్నా మహా అయితే ఒక అంగుళం కిందకు వచ్చింది అంతే అనమాట. అలాగే విచిత్రం ఏంటంటే ఈ రోడ్డు అనేది అటువైపు అటు పలం ఉంది, ఇటువైపు రోడ్డు కూడా పలం ఉందన్నమాట. దానివల్ల మనం వాటర్లో ఎక్కువ పెట్టకపోయాం అనమాట. సో చూసారు కదా, ఈ రోడ్డు అంతా ఇటువైపు నుంచి అటువైపు వచ్చారనమాట. చూపిస్తాను మీకు ఎంత వంకరగా తిరిగిందో. సో ఈ రోడ్ లెవెల్కి ఆ ఎల్బైని కట్ చేసేసి ఆ ఎల్బైని మీకు జాలి పెట్టేస్తాం. అప్పుడు ఏంటంటే ఈ సైడ్లో నీళ్ళు ఆ రోడ్డు దగ్గరగా పాయింట్లోకి వెళ్ళిపోతాయి అనమాట. సో ఇక్కడ చామర్ పెట్టి మళ్ళీ మనం పై ముక్కు పెడితే ఏమవుతుందంటే ఈ ఖాళీ సైడ్లో మీకు మట్టి అయితే ఉంది కదా, ఆ నీళ్లు ఆ మట్టి కలిపి వెళ్ళిపోతాయి. అందుకని మనం ఎలబెండి పైకి పెట్టి జాలి పెట్టి మనం అక్కడ వీళ్ళ సిమెంట్ లెవెల్కి మళ్ళీ ఈ సిమెంట్ రోడ్ ఎంతమంది అయితే ఉందో అంత కాంక్రీట్ అయితే చేసుకుంటారు. మనం అక్కడక్కడ టీలు పెట్టాం కదా, అక్కడికి జీరో చేసుకుంటాం. అంటే నీళ్లు అక్కడ ఉంటే వాళ్ళ ఫంక్షన్ జరిగినా కానీ, కార్లు కడుక్కున్నా కానీ, బళ్ళు కడుక్కున్నా కానీ ఆ నీళ్లు టీలోకి వెళ్ళిపోయేలాగా పెట్టుకుంటారు అనమాట. సో మనకు అక్కడక్కడ చామలు అయితే పెట్టాం కదా, ఆ చామలకు మనం రెడీమేడ్ చామలు తీసుకున్నామండి. ఉళ్ళోపు వచ్చి 11 ఉన్నాయి. దానికి సంబంధించిన ఇలాగ మనం హ్యాండ్ మిషన్ సాయంతో ఈ పైపుని అయితే కట్ చేస్తాం. ఇవి వచ్చి ఆరంగ పైపులు కదా, మనం కట్ చేసుకుని ఇక్కడ చామలతో కట్ చేసుకోవడం జరిగింది. కరెక్ట్గా రోడ్లోకి చామలు సెట్ చేయడం అయితే జరిగింది అనమాట. ఈ రకంగా మనం హ్యాండ్ మిషన్ సాయంతో అలాగ డబ్బులు అయితే కట్ చేస్తాం కదా. ఈ కట్ చేసిన తర్వాత అసలు ఎలా ఉంది లెవెల్ అనేది అలా మనం నీళ్ళు పోసి చెక్ చేసుకోవాలండి. అంటే అక్కడ మనం కట్ చేసిన తర్వాత నీళ్ళు పోసి చూస్తే అక్కడ ఏమైనా ఆగుతున్నాయని మనకు తెలుస్తుంది అనమాట. అందుకని మనం కట్ చేసిన తర్వాత నీళ్ళు పోసి కంపల్సరీగా చెక్ చేసుకోవాలి ఎక్కడైనా కానీ గ్రౌండ్ లైన్లో. అలాగే చాంబర్లో మామూలుగా మనం రాళ్ళు తడిపి కట్టుకోవాలని చాంబర్ అనేది. ఎందుకంటే ఆ రోజే కట్టి ఆ రోజే ఫినిషింగ్ చేస్తే కనుక మనం ఖచ్చితంగా రాళ్ళు అంటే ఇటుక రాళ్ళు తడిపి కట్టుకుంటే ఏమవుతుందంటే వెంటనే మనం ప్లాస్టింగ్ చేసినప్పుడు చాలా ఫ్రీగా ఉంటుంది అనమాట. లేదంటే పుడ్రాలు కట్టేస్తే ఏమవుతుందంటే ఆ చెమ్మ లాగేసి లోన చిరాగ్గా ఉంటుంది, వండి ఫినిషింగ్ సరిగ్గా రాదనమాట. అలాగే చాంబర్ ఫినిషింగ్ వచ్చి లోన మనం జలిచేసుకు అయితే వాడుకోవాలన్నమాట. కొంచెం మెత్తగా ఉన్నది చూసుకోవాలి, అప్పుడే ఈ వండి ఫినిషింగ్ నీట్గా వస్తుందన్నమాట. అలాగే మనం పైప్ అయితే కట్ చేస్తాం కదా, అక్కడ నీళ్ళు చెక్ చేసుకున్న తర్వాత ఓకే అంత పర్ఫెక్ట్గా ఉంది. ఎందుకంటే ఫస్ట్ మేము దారాలు కట్టి పైపు దారాలకు లాగామన్నమాట, దానివల్ల నీళ్ళు ఎక్కడ ఆగలేదు. సో వాటర్ అయితే కొంచెం స్లోగా వెళ్తుంది, నీళ్ళు వెళ్ళిపోతున్నాయి. కానీ వాటర్ తక్కువ అవడం వలన 10 అరంగులు మాత్రం పెట్టడం వలన నీళ్ళు అనేది కొంచెం స్లోగా వెళ్తున్నాయి. అలాగే మనం కట్ చేసినంతా కూడా కింద సపోర్ట్ ఇవ్వాలి. ఫస్ట్ అక్కడ కట్ చేసి మనం కింద ఫుల్గా పైపు సపోర్ట్ ఇచ్చి దాని మీద మనం చామర్ అయితే కన్స్ట్రక్షన్ చేయాలి ఎప్పుడు కూడా. అలాగే మనం చామర్ కట్టినప్పుడు కానీ ఫినిషింగ్ చేసినప్పుడు కానీ వర్క్ అంతా అయిపోయిన తర్వాత పైపుల్లో శుభ్రంగా ఒక స్పాంజ్ కానీ లేదా పొడి గుడ్డముక్క తీసుకొని సున్నాన్ని కొంచెం కూడా ఉండకూడదాన్ని క్లీన్ చేసుకోవాలి. అలాగే మనం లోన చామర్ ఫినిషింగ్ చేసినప్పుడు టాపీని తిరగేసి రాసుకోవాలి, కొట్టకూడదన్నమాట.